దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ పూట మన ధ్యానము కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి స్తోత్రం. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదువబడినటువంటి లేఖన భాగములో దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేనిని గూర్చి చింతపడకుడి అని మాట్లాడుతున్నాడు. దేనిని గూర్చి అంటే అర్థం ఏంటండి? చింతపడకుడి అనేది మనకు అర్థమైన మాటే. ఎందుకంటే చింత అంటే మనందరికీ తెలుసు కదా. ఏంటండి? బాధపడడం, దిగులు పడడం, అయ్యో 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 ఇదేంటి నాయన ఇలాగైపోతుంది, అదేంటి ప్రభు అలాగైపోతుంది నాయన, నేను నీ బిడ్డను కాదా అనుకుంటూ దేవుని సన్నిధిలో మనం అసలు దేవుని సన్నిధిలోకి వచ్చి చింత ఉండదండి. మీకు విలువ చెప్పాలంటే విడిగా కూర్చుని మంచాల మీద కూర్చుని, ఏమంటే గుమ్మం మూలన కూర్చుని, ఏమండి వంటగదిలో కూర్చుని ఏదో ఒక మూలకి వెళ్ళిపోతారు చింతపడేవాళ్ళు. మీరు గమనించండి. మనిషి ఎప్పుడైనా సరే ఒక మూల పక్కకు చేరిపోయాడంటే అర్థం ఏంటంటే లోపల ఏదో కొంచెం కలత ఉన్నట్టే లెక్క. సైలెంట్గా అయిపోయి ఏదో పక్కకి వెళ్ళిపోయి ఎంతో మౌనంగా ఏమండి మునులైపోతారు, మహర్షులు అయిపోతారు, దీర్ఘ ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అండ్ వారిని చూసినప్పుడు మహర్షులు కూడా కంగు తినాలన్నమాట. అంత మౌనంగా అయిపోతారు. ఏమైంది అంత మెత్తగా ఉన్నవేంటి అంటాం. చాలా మెత్తగా, మామూలుగా అయితే గొరికే. అండ్ మనిషి మామూలుగా చాలా గొరుకు, కానీ ఈ చింత పట్టిన రోజున అంత మెత్తగా అయిపోతారంట. మైదా పిండిలాగా అయిపోయి ఎక్కడేసే ముద్ద అక్కడే ఉన్నట్టు ఏదో ఒక మూలకి వెళ్ళిపోతారు. పిల్లరా, చింత అనేది మనస్సు మీద పడినప్పుడు ఎలాంటి బలహీనుడు లేక బలవంతుడు, జ్ఞాని, భౌతికంగా శరీరధారుడ్యం ఎలాంటివాడునే సరే వాళ్ళు మౌనమైపోతూ దిగులుతో ఉంటారు. దిగులు పడడమే కదా చింతపడడం అంటే. వాడి శారీరక స్థితి, మానసిక స్థితి, జ్ఞాన పరిజ్ఞితి ఏ స్థాయిలో ఉన్నా సరే చిన్న మనసు అయిపోయి ఎక్కడో ఆయన ఏమీ లేను, నా బతుకు ఇంకా అంతా అయిపోయింది, నా జీవితం ఇంకా ఏంటో ఇదంతా అగమ్య గోచరం అయిపోతుంది అని చాలా కుంగిపోతూ ఉంటారు. చాలా కుంగిపోతారు. చింత మనల్ని కుంగదీసే అత్యంత బలమైన ఆయుధం సైతానికి. సాతానుకున్న ఆయుధాలలో ఒకటి మనం అనుకుంటాం చాలాసార్లు, పాపము. ఏదో ఒక దైవ విరుద్ధమైన పాపము చేస్తేనే అది సైతాన్గాడు ఆయుధం అనుకుంటామండి. మనం ఏదో దొంగతనం చేసామో, వ్యభిచారం చేసామో, ఇంకేదన్నా తప్పుడు పనులు చేసామో అనుకుంటేనే అరే సైతాన్గాడు నన్ను మోసం చేసేసాడురా, తెలియలేదు నాకు, అరే ఇలా పడిపోయినంటే వాడికి నేను దొరికేసానేంటి అనేసి మనం దిగులు పడుతుంటాం, ఆలోచిస్తూ ఉంటాం. సైతాన్గాడు భలే ఆయుధం నా మీద ప్రయోగించడని బాధపడతాం. ప్రభు దగ్గర వచ్చి పశ్చాత్తాపడతాం. కానీ మరొక ఆయుధం ఉంది సైతానికి, అది చింతపడడం. ఏంటండి? చింతపడడం. మాట మాటికి దిగులు పడిపోతూ ఉంటారు. బయటకు వచ్చి నవ్వుతారు, లోనికి వెళ్ళి ఏడుతూ ఉంటారు. నలుగురిలో నవ్వడం సాటిని ఆడడం అనే ఒక సామెత ఉంది. నలుగురిలోకి వచ్చి నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే మరి నవ్వుతూ ఉండాలి మనుషుల మధ్య. ఏం చేస్తాం మరి, అందరి ముందులో కూర్చుని ఏడవలేంగా. కానీ ఏకాంతంలోకి పోతే, ఇంట్లోకి పోతే దుఃఖము, కళ్ళ నీళ్ళు, గుండెల నిండా ఏదో బరువు,
ఏదో బాధ, ఏదో గాయం, ఏదో సమస్య పట్టి పీడిస్తున్నట్టు ఉంటుంది. చేతులు ఆడవు, కాళ్ళు ముందుకు రావు, మన శరీరం మనకు సహకరించదు, ఏ పని చేద్దామన్నా ఇంట్రెస్ట్ ఉండదు, అది చూద్దాంలే చేద్దాంలే అన్నట్టు ఉంటుంది. అవసరమా ఇప్పుడు ఇదంతా నాకు అని మనసు దేనిని కూడా ఆస్వాదించలేదు. ఒక మంచి మ్యూజిక్ వస్తూ ఉంటుంది, అంత ఇష్టం ఉండదు. మంచి పదార్థాలు కనబడతాయి, అంత ఇష్టం ఉండదు. మనకి ఇష్టమైన వ్యక్తులు ఎదురుగా వస్తారు, అయినా సరే ఎందుకో ప్రేమ పుట్టదు, వాళ్ళతో మనసు ఇప్పి హాయిగా ఉండలేదు. అదే మామూలు టైంలో అయితే మంచి మ్యూజిక్ వస్తూ ఉందని తెలుస్తూ ఉండగానే ఎందుకో శరీరం ఏదో పక్కన పాటు ఊగుతూ ఉంటుంది, ఎంజాయ్ చేస్తుంది. మీకు తెలియదు, మీకు నచ్చిన మ్యూజిక్ వచ్చినప్పుడు మీ బాడీ ఆటోమేటిక్గా కదులుతుంది. గమనించుకోండి ఈసారి. చేతులన్నా కదులుతాయి, తలకాయన్నా ఊగుతుంది, కాళ్ళన్నా ఎగురుతుంటాయి, శరీరంలో ఏదో ఒక పార్ట్ గంతులేస్తుంటుంది. అవును కాదండి? అది ఏది కాకపోతే నోరు పాడేస్తుంది, హమ్ చేస్తూ ఉంటాం మనం కూడా. ఇష్టమైన మనుషులు వచ్చారనుకోండి, ఎగిరి వాటేసుకుని అయ్యి బాబోయ్ ఎలా వచ్చారు, ఎంత వచ్చారు. మంచి పదార్థం దొరికితే నోరు ఊరుతూ ఉంటుంది. చింతపడుతున్నప్పుడు మంచి మ్యూజిక్ మనకు రుచిగా అనిపించదు, మంచి ఆహారం రుచిగా అనిపించదు, మంచి వ్యక్తులు మనకి ఇష్టమైన వాళ్ళే మన ముందుకు వచ్చినా మనకి ప్రేమ కనిపించదు, కానీ ఇంకేడిపోతుంది. వాళ్ళ దగ్గరికి నేను ఎలాగా వెళ్ళాలి, వాళ్ళతో నేను ఎలాగ ఉండాలి, వాళ్ళకి ఏం చెప్పుకోవాలి. నేను ఇప్పుడు నా ఆనందంలో వాళ్ళు వస్తే బాగుండు, నా దుఃఖంలో వాళ్ళ చూడగానే ఇంకా ఏడిపోతుంది. నా ఎవరో దారి పోడితే మనం పెద్ద పట్టించుకోం. కానీ నిజంగా ఆ చింతపోయే టైంలో ఇష్టమైన వాళ్ళు, మన ఆత్మీయులు, అమ్మ నాన్న లాంటి వాళ్ళు, అది అన్నదమ్ములు లాంటి వాళ్ళు, మనకి బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు, స్నేహితులు వస్తే ఎందుకు తెలియకుండా ఏడిపోచేస్తుంటుంది. అంటే వాళ్ళని చూడగానే ఎక్కడో ఆ చింత అంతా ఇలా చెప్పుకుంటే బాగుంటుంది. కొన్ని చెప్పుకోదగినవి ఉన్నాయి, కొన్ని చెప్పుకోకూడనివే ఉంటాయి. కుటుంబంలో అన్నీ చెప్పరు కదండి, చెప్పలేరు, కొన్ని చెప్పకూడదు కూడా. ఇలాంటి పరిస్థితులలో మనిషి కుంగిపోతూ ఉంటాడు. అలాగా అక్కడి నుంచి లాగేస్తారు మనుషులు. శరీరంలో కూడా ఆరోగ్యం సన్నగిలిపోద్ది, ఎందుకంటే సరైన ఆహారం లేదు కదా. మనసు వికాసంగా ఉంటే ఎలాంటి బక్కోడైనా బలవంతుడేనండి. ఏమండి, మనసు వికాసం లేకపోతే, వికారంగా ఉంటే ఎలాంటి బలవంతుడైనా బలహీనుడైపోతాడు. మనసులో సమాధానం లేదు, మనసులో దిగులు, మనసులో చింత ఉన్నప్పుడు ఏమండి, బస్తా ఇలా గూడు కొట్టి ఎత్తుకునేవాడు కూడా ఇలా చెమ్ముని తీయలేడు, బలహీనుడైపోతాడు, నీరు గారిపోతాడు, ఉట్టు నీరైపోతాడు. మనిషిలో ఏం ఓపిక ఉండదు. ఇంకా అరే ఏనిలాగా ఉన్నావు, ఆ పని చేయలేకపోతున్నాడంటే అసలు పని చేయడం మనసు లేదు. మనసు ఉన్నవాడు ఎంత బలహీనుడైనా సరే అక్కడ స్టాండర్డ్గా ఉంటాడు, చాలా ఫర్మ్గా ఉంటాడు, గట్టిగా ఉంటాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ యొక్క చింత అనేది సైతాను ఆయుధాల్లో ఒకటి ప్రియులారా. మనకు తెలియదు, మనం ఏమనుకుంటున్నామంటే ఈ పరిస్థితులన్నింటినీ చూసి మనకి చింత వస్తుంది, ఈ పరిస్థితులన్నీ మారిపోతే మనం ఎంతో ఆనందంగా ఉంటాము, హాయిగా ఉంటాము, సంతోషంగా ఉంటాం. మనం ఇదిగో ఈ ముదష్టపోడు వలన, ఈ ముదష్టపు దాని వలన, ఆ పరిస్థితి వలన, లేకపోతే ఇదిగో ఏళ్ళ వలన, అదిగో ఆళ్ళ వలన నాకు ఇంత చింత కలుగుతుంది, నా హృదయం అంతా వేదన కలుగుతుంది, పరిస్థితులు బాగోలేదు నా ఇంట్లో, వాటి వలన నాకు చాలా చింత కలుగుతుందని. పరిస్థితులన్నీ సాధారణంగానే ఉంటాయండి. ఎప్పుడు కూడా పరిస్థితుల మీద మనం పెట్టే దృష్టే మారుతూ ఉంటుంది. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? మళ్ళీ చెప్పనా? పరిస్థితులన్నీ ఎప్పుడూ జరగవలసినట్టుగానే జరుగుతూ ఉంటాయి, కానీ జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులను హ్యాండిల్ చేసే విషయంలో వాటి మీద మనం పెట్టే దృష్టిలోనే తేడా వస్తుంది. ఏదన్నా ఒక పాట మనం చెప్పామనుకోండి, అమ్మ ఇది పాడండి అంటే కొంతమంది నాకు రాదు, ఇక రాదు, పాట పాడాలా పాస్టర్ గారు, ఓకే రైట్, దీని రికార్డు ఎక్కడ ఉంది, దీని అసలు పాట ఎలా పాడాలి నాకు చెప్పండి, నేను పాడతాను అని నేర్చుకునే మనసు ఉన్నవాడు ఎలాగన్నా దీన్ని పాడేస్తాడు. కానీ కొంతమంది అలాగ ఇది రాదు, ఈ పాట రాదు, తీసి అన్నట్టు ఏ సమస్యను చూసినా ఇక ఇది అవ్వదు, ఇంక ఇది ఇంతే అంటాడు. ఇక వాడిది అవ్వదు. ఇంకా ఒక పనిని కొంతమంది చెప్తుంటామండి, పని చేయను, అది మా పని నాకు రాదండి. అసలు భూమి మీద రాని పని ఏది ఉందో చెప్పండి మనిషికి?
ఆ పని వీడికి రాదన్నాడు, మరి ఆడికి ఎందుకు వచ్చింది అవతలోడికి? అంటే అవతలోడికి ఆ పని వచ్చినప్పుడు మరి వీడికి కూడా వచ్చి ఉండాలి కదా. రానప్పుడు ఏం చేయాలి? వాడు నేర్చుకునే ప్రయత్నం చేయాలి, దానికి అనుకూలంగా వాడిని మార్చుకునే ప్రయత్నం చేయాలి. వీడు నేర్చుకునే మనసు లేదు, మార్చుకునే మనసు లేదు, రాదు అని అవతల పడేస్తాడు. ఇంకా అర్థమైందా? రాదు అనుకున్నప్పుడు ఇంకేమవుతుంది వాడికి? అంటే ఆ పనిని చూసే దృష్టి ఎలాగుంది వాడికి? ఇది నా వల్ల కాదు, ఇది నాకు కుదరదు అని. అదే ఆ పనిని సరిగా చూడగలిగితే అది వస్తుంది. జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితికి ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ జీవితంలో ఎదురే ప్రతి పరిస్థితికి పరిష్కారం ఉంటుందండి. పరిష్కారం లేని సమస్య లేదు భూమి మీద. పరిష్కారం లేని సమస్య లేదు. నీ జీవితంలో ఏదైతే నా సమస్యను నువ్వు అనుకున్నావో అది అసలు ఆల్రెడీ పరిష్కరించబడిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ అమ్మాయికి లెక్క రాలేదండి, ఏడుతుంది. అవతల ఒకటి ఆల్రెడీ చేసేసాడుగా. అంటే అక్కడ లెక్క ఆన్సర్ ఉందా లేదా, వచ్చిందా లేదా, నీకు రాలా. అప్పుడు నువ్వేం చేయాలి? అది ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అందుకే నీ అంతటి నీకు వచ్చేయడానికి నువ్వేమైనా తయారు చేసావు దాన్ని? నాకు వచ్చేసేయాలి అది పరిష్కారం, నాకు అయిపోవాలి, నాకే తెలిసి వచ్చేయాలంటే అది ఎలా కుదురుతుంది? అందరము ఒకరి వలన ఒకరము నేర్చుకుంటున్న వారం, మార్చుకుంటున్న వారం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ జీవితంలో ఒక సమస్య మనకు ఎదురైనప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఆ సమస్య మరొక చోట ఎప్పుడో వచ్చింది భూమి మీద. ఆ సమస్య అధిగమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాటిని మనం అధిగమించాలి, అధిగమించగలం. మనం చేయలేము అనేది అయితే లేదు, చేసి తీరగలం, ఖచ్చితంగా చేసి తీరగలం. కాబట్టి దాని కొరకు చింతపడవలసిన అవసరం లేదు, కానీ పరిష్కారమును వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేయాలంటే పరిష్కారాన్ని వెతకాలి. దీనికి ఆల్రెడీ పరిష్కారం ఉంది, ఎక్కడో ఉంది పరిష్కారం, ఎవరి దగ్గర ఉంది పరిష్కారం. నా జీవితంలో ఎదురైన ఈనాటి ఈ సమస్య ఇంతకుముందు మరొక జీవితంలో కూడా వచ్చింది, ఇంతకుముందు మరో వ్యక్తికి కూడా వచ్చింది. వాళ్ళు దీన్ని ఎలాగ గెలిచారు, వాళ్ళు దీన్ని ఎలాగ సాల్వ్ చేసుకున్నారు, వాళ్ళ విషయంలో దేవుడే పరిష్కారం చూపించాడు దీనికి అని ప్రశ్నించి పరిశీలన చేయడం మొదలుపెట్టాలి. అంతేగాని నాకు ఇలాగ అయిపోతుంది, ఇక ఇది ఇంతే అని ఫిక్స్ అయిపోవద్దు. సైతాన్ గాడు ఆయుధమని ఎందుకన్నారంటే ఆడు నీ మైండ్ మీద కూర్చుని నిన్ను అలాగ కుంగదీస్తూ ఉంటాడు. ఇక నీ బతుకు ఇంతే అని నువ్వు చింతపడతా ఉంటావు. నీకు ఒక విషయం తెలుసా? నీ జీవితంలోకి ఈ సమస్య వచ్చినప్పుడు దేవుడు అక్కడే ఉన్నాడు. దేవునికి తెలియకుండా ఏ సమస్య నీ జీవితంలోకి రాలేదు. దేవునికి తెలియకుండా ఏ పరిస్థితి నీ జీవితంలోకి ఎలా కాదు. దేవునికి తెలిసే ఈ స్థితి నీకు వచ్చింది. భూమి మీద అమావాస్య పౌర్ణములు ఉన్నాయా అండి? అవి ఏర్పరిచిన వాడు ఎవరు? దేవుడేనా? అమావాస్య వచ్చిందని చెప్పేసి అలా కూర్చుంటే నువ్వు ఏడుతూ ఉండగానే పౌర్ణమి వచ్చేస్తుంది. ఏడుపు ఎంతోసేపు ఉండదు, అమావాస్య గడి ఎంతసేపు ఉంటుంది. నేను ఏడుతాను ఒక వారం రోజులు అంటే ఆగిద్దా? చంద్రడమని కనపడడం, ఆ తర్వాత కనపడమంటే ఆగుతుందా? నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా అలాగే పరిష్కారం అవుతాయి. వాటిని చూసుకుని నువ్వు ఏడవడం వల్ల సైతాన్ గాడు గెలుస్తాడు. అమావాస్య ఉండేది ఒక రాత్రే. ఏంటండి? ఒక రాత్రే. ఆ తర్వాత నువ్వు మళ్ళీ కావాలన్నా కానీ అది నీ జీవితంలోకి ఉండదు. అంటే ఒక రాత్రి అంటే ఆ ఒక్క రాత్రే ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా చంద్రోదయము కనబడుతుంది. అంటే మళ్ళీ వస్తుందిగా. ఎన్నిసార్లు వచ్చినా అది ఒక్కరోజే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్నిసార్లు వచ్చినా అది ఒక్కరోజే ఉంటుంది. అయితే ఒక విషయంలో అవి ఉండకపోవచ్చు, అది పదే అనేక విషయాలలో రావచ్చు. అప్పుడు అంటాం మనం, ఏమండి ఒకటి తీరిపోతుందండి ఇంకోటి వస్తుందండి, ఒకటి తీరిపోతుందండి ఇంకోటి వస్తుందండి అంటాం. అవును, అన్నిటికీ వస్తుంది, అన్నీ మళ్ళీ వెలుగులోకి వస్తాయి, అన్నీ పరిశుద్ధపరచబడాలిగా, అన్నిటి కొరకైనా ఒక సాక్ష్యం ఉండాలిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆడవాళ్ళకి ఇంకా బాధ ఉంటుంది. వీళ్ళు మారాలంటే ఆడు మారట్లేదు, ఆడు మారాలంటే వీడు మారట్లేదు, వీడు మారాలంటే ఆడు మారట్లేదు. ఇల్లంతా గందరగోళంగా ఉంటుందండి బాబు పాటర్ గారు అంటుంటారు. అవునమ్మా, మరి ఇప్పుడు వీడు మారాడు, వీడికి పౌర్ణమి వచ్చేస్తుంది, ఆడు రేపు మారుతాడు, అందుకే అమావాస్య వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. అమావాస్య వస్తేనే కదా పౌర్ణమి విలువ అర్థమయ్యేది, అవునా కాదు? అమావాస్య వచ్చిందంటే అర్థం ఏంటి? తెల్లారితే మళ్ళీ చంద్రుడు వస్తాడని అర్థం అన్నమాట. కాబట్టి ఇది అయిపోతుంది అనేది ఏ జీవితంలో అనుకోకండి. చింత పడొద్దు అని దేవుడు చెప్పాడా చెప్పలేదా అండి? చింత పడొద్దు అని దేవుడు చెప్పాక నువ్వు చింత పడుతున్నావు అంటే అర్థం ఏంటండి? దేవుని మాటను ధిక్కరించావుగా, అంటే పాపం చేసినట్టేగా. అసలు ఒక మాట, చింత పడుతున్నావంటే అర్థం ఏంటో చెప్పమంటారా? ఈ పనిని దేవుడు చేయలేడు అని అర్థం. నీ ఉద్దేశం అది. ఇప్పుడు ఇక్కడ ఈ సమస్యని దేవుడు కూడా పరిష్కరించలేడు, కాబట్టి ఇక నాకు ఏడవడం తప్ప వేరే దారి లేదు. దేవుడు కూడా తీర్చలేడండి ఇది అనుకున్నప్పుడు చింతపడాలి. నువ్వు ఒక మాట ఆలోచించు, నీ జీవితంలో ఎదురైనటువంటి ఆ సమస్యని దేవుడు తీర్చలేడా? దేవుడికి అసాధ్యమైనటువంటి సమస్య నీ జీవితంలోకి వచ్చిందా? దేవుడు తీర్చలేనంత గొప్ప సమస్యలో నువ్వు ఉన్నావా? అయ్యా ఇది దేవుడికి కూడా అసాధ్యం. ఒక ఆవిడ అంటది, వీడిని దేవుడు కూడా మార్చలేడండి. దేవుడు కూడా అసలు దేవుని శక్తికే ఈవిడ ఒక టిక్ పెట్టేసింది. ప్రపంచంలో ఎవడన్నా మార్చగలడు కానీ దేవుడు అంటే దేవునికి అసాధ్యమని కూడా భూమి మీద చాలా ఉన్నాయి. దేవునికి అసాధ్యమైనవి కూడా భూమి మీద చాలా ఉన్నాయి అన్నట్టు. అసాధ్యమైన వాటిల్లో ఒకటి వీళ్ళ మార్పు. ఆవిడ ఏదో అనుకుంటుంది కదా ఎవరన్నా. నీ జీవితంలో ఏ సమస్య ముద్ర వేయబడిందో ఇక ఇది తీరదు, ఇది సెటిల్ అవ్వదు, ఇది పరిష్కరించబడదు, ఇది నెరవేరదు అని ఏదైతే ముద్ర వేశాడో, ఏదైతే లోకం ముద్ర వేసిందో నువ్వు ముద్రలు వేసావో, ఈ ముద్రలన్నీ ఇప్పగలిగిన గొర్రె పిల్ల ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విప్పగలడా విప్పలేడా? ఆయన ప్రతి ముద్ర విప్పగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమన్నా ఉందా? ఆయన సర్వ సమర్థుడు. కాబట్టి జీవితంలో ఒక పరిస్థితి ఎదురవుతున్నప్పుడు చింతపడకూడదు. ఇక్కడ ఒక విషయం చూద్దాం. ఇక అయ్యగారండి, చింతపడకూడదు అని అన్నప్పుడు ఇప్పుడు దాకా మీరు భౌతిక విషయాలు చెప్పారు, మరి ఆధ్యాత్మిక సంగతులు ఏమిటి? అందుకే ఇక్కడ అన్నాడు అన్ని విషయములలో అన్నాడు. ఎక్కడ? దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి. దేనిని గూర్చి అనే మాట చెప్పాను ఇందాక నేను. చింతపడకుడి అనే మాట మనకు అర్థమయ్యింది. దేనిని గూర్చి అంటే అర్థం ఏంటంటే అది భౌతికమైన విషయమైనా కానీ ఆత్మ సంబంధమైన విషయమైనా కానీ అట్టి దేనిని గురించి మీరు చింతపడవద్దు. ఇప్పటిదాకా మీకు భౌతిక విషయమైన చింత విషయం చెప్పాను. ఇప్పుడు ఆధ్యాత్మికమైన చింత. ఆధ్యాత్మిక జీవితంలో చాలామందికి నేను తగినంతగా భక్తి జీవితాన్ని అనుసరించలేకపోతున్నాను, అనుభవించలేకపోతున్నాను, తగినంత ప్రార్థనా జీవితం నాలో లేదు, లేక ఒక సమస్యకు తగినంత విశ్వాసము నాలో లేదు, దేవుని ఎడల ఒక నమ్మకమైనటువంటి నడవడిక నాలో లేదు, దేవుని విషయంలో నేను స్తుతించి పాడలేకపోతున్నాను, దేవుని విషయంలో నేను మంచి సాక్ష్యము కలిగి ఉండలేకపోతున్నాను, దేవుని కొరకు నేను తగినంతగా ఇవ్వలేకపోతున్నాను. చాలామందికి రకరకాల చింతలు. దేవుని కొరకు ఇవ్వలేకపోవడం, ఇవ్వాలనే ఆశ ఉంటుంది చాలామందికి. నేను ఇంత ఇచ్చేయాలి, మా సంఘంలో అందరికంటే ఎక్కువ నేనే ఇవ్వాలనే కోరిక. కానీ ఇవ్వడానికి తగినంత సామర్థ్యము చేతిలో ఉండదు. ఎక్కువ ప్రార్థన నేను చేయాలి, సంఘములో అందరికంటే నేనే ఎక్కువ ప్రార్థనాపరంగా కనబడాలి, ప్రార్థనాత్మ నాకు కావాలి. కానీ అదేంటో అందరికంటే ముందే మన ప్రార్థన అయిపోద్ది, అక్కడికే ఎంతో చేసినట్టు అనిపిస్తుంది. ఏమండి, మోకాళ్ళు వేసిన తర్వాత 2-3 గంటలు ఉంటారు, మోకాళ్ళ మీద తిత్తి 2 నిమిషాలు కూడా అవ్వదు అక్కడ.
నేను చాలాసేపు అనుకున్నాను ప్రార్థనలో అంటే మోకాళ్ళ నొప్పి వచ్చింది చాలాసేపు అయింది, కానీ నీకు ప్రార్థనలో చాలాసేపులే. 2 నిమిషాలు ప్రార్థన చేసరికి చాలాసేపు నా ప్రార్థన గంట దాటేసి ఉంటుంది, అలా తీస్తే 2 నిమిషాలే. ఏమండి అయ్యో దేవుడా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను చింతపడతారు, సంఘంలో ఇవ్వలేకపోతున్నామని చింతపడతారు. చిన్న చిన్న విషయాలలో కూడా విశ్వాసం ఉంచలేరు. ఏమండి వారు విశ్వాసము చేత అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకున్నారు. విశ్వాసం వలన వారు ఆరిన నేల మీద నడిచారు. మనకు తెలుసు హెబ్రీ పత్రికలో ఈ విశ్వాసం గురించి ఎంత చక్కని సంగతులు ఉన్నాయి. అలాంటి విశ్వాసం నాకు కావాలి యేసయ్యా, నీ కొరకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఛాలెంజింగ్గా నిలబడగలిగే విశ్వాసం నాకు కావాలి. నా దేవుడు సజీవుడు బలవంతుడు, ఈ అగ్నిలో మమ్మల్ని పడవేసినప్పుడు ఆయన కాపాడవచ్చు, కాపాడకపోవచ్చు, అయినా సరే ఆయన యందు మా విశ్వాసాన్ని మేము విడిచిపెట్టము అని వాళ్ళు సవాల్ చేసి నిలబడ్డారు. ఎలాంటి స్థితిలో అన్నారు రానిగాక, కరువులు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, గాయాలు, ఎలాంటి స్థితిలో అన్నారు రానిగాక నా యేసు కోసమే నేను దేవునికి స్తోత్రం కలుగునుగా అని చెప్పగలిగేంత విశ్వాసం నాలో ఉండాలి. ఒక విశ్వాస వీరుడుగా నేను నిలబడాలి అనే ఆశ, కోరిక గుండెల్లో ఉంటుంది. తీరా చూడబోతే 1 గంట లేట్ అయితే మనకు భయం వేస్తుంది. బాబోయ్ ఇప్పుడు ఇంటికి ఎట్టగెళ్ళాలి భయం. కొంచెం చిన్న చిన్న పనులకే భయం, చిన్న చిన్న విషయాలే చేయలేం, చిన్న చిన్న కార్యాలకు ముందుకు రాలేం. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని అనుకోలేం. ఎందుకంటే అక్కడ మళ్ళీ మన సామర్థ్యమే గుర్తుకొస్తుంది. అగ్ని చల్లార్చేది నీ సామర్థ్యమా? నీళ్ళ మీద నడిచేది నీ సామర్థ్యమా? ఏమంటే క్రూర మృగముల బారిని తప్పించుకునేది నీ సామర్థ్యమా? ఏది నీ సామర్థ్యమో? విశ్వాసము అనగా మన సామర్థ్యానికి అవతల ఉన్నదాన్ని నమ్మడం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. విశ్వాసము అనగా అర్థం ఏంటండి? మన సామర్థ్యమునకు అవతల ఉంది. ఇంకా అది మనకు సంబంధించింది కాదు, దేవునికి సంబంధించింది. దేవుడు అక్కడ కార్యం చేస్తాడు అని నమ్మగలిగింది విశ్వాసం. ఏదన్నా దేవుని పక్షంగా వచ్చిన కూటమి పెడదామంటే ఏమండి ఇంట్లోకి వెళ్ళి బీరువా తీసి చూసి అబ్బాయి కుదరదు, 50 రూపాయలే ఉన్నాయి. పాటర్ గారికి ఏమిస్తాం, పారం ఏం పెడతాం. ఏమండి కూటం లేదు, గీయటం లేదు, ప్రార్థన లేదు, ఇంకేం ప్రార్థన లేదు. అన్నీ ఉన్నప్పుడు చూసుకుందాం, ఇప్పుడు లేదు ఇంకా. అసలు అన్నీ ఎప్పుడు ఉంటాయి? అన్నీ ఎందుకు ఉంటాయి? అన్నీ ఎందుకు కావాలి? ఒకసారి చెప్పండి, అన్నీ ఎందుకు కావాలి? అన్నీ ఎందుకు కావాలండి? అన్నీ కావాలంటే అవి దేవుని కోసమే కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అన్నీ దేవుని కోసం కావాల్సి వచ్చినప్పుడు దేవుడే వాటిని సమకూర్చువాడు. ఇది విశ్వాసం. నాకు కావాల్సిన ఇక్కడ లేవు, కానీ దేవునికి కావాల్సిన ఖచ్చితంగా చెప్తాడు. నేను చెప్పింది అర్థమైందా, అర్థం కాలేదా? నాకు కావాల్సిన అయితే ఇక్కడ లేకపోవచ్చు. అది విశ్వాసం. అసాధ్యమైన సాధ్యము చేసేదే విశ్వాసం. మానవ శక్తికి అందని వాటిని అందుకునేలాగా చేసేదే విశ్వాసం. సంఘములు అందరికంటే నేను మంచి విశ్వాసాన్ని కావాలి అని అనుకున్నాను. ప్రియులారా, యేసయ్య చెప్పాడు ఒక మాట ఇక్కడ. ఒక పేద విధవరాలు తన దగ్గర ఉన్న 2 కాసులు తీసుకొచ్చి కానుకలు పెట్టిలో వేసింది కదా ఆ రోజు. ఆ సాక్ష్యం మీ అందరికీ తెలుసుగా అండి. అప్పుడు ఏం చెప్పాడు యేసయ్య? అందరికంటే ఆమె ఎక్కువ విశ్వాసము కలిగింది, అందరికంటే ఎక్కువగా ఆమె ఇచ్చింది అన్నాడు. ఎందుకంటే ఆమె ఎక్కువ విశ్వాసము కలిగింది. ఎందుకంటే ఆ 2 రూపాయలు ఇచ్చేస్తే మరి తన సంగతి ఏంటి? రేపు పొద్దున తన సంగతి ఏంటండి? ఉన్నదే కొంచెం పిండి అంట. ఇద్దరం చెరుకు కట్టేసుకుని తినే చచ్చిపోదాం అనుకున్నారంట. అందులో ఫస్ట్ పట్టురా అంటాడు ఈయన. ఎవరో ప్రవక్త గారు. విశ్వాసము చేత ఆమె నమ్మింది, దీవించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2 కాసులు ఇచ్చేసింది. అలాగా 2 కాసులు ఇచ్చేస్తే ఈవిడ మరి రేపు ఆవిడ జీవితం ఏంటి? అదే విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రేపు ఆ జీవితం ఏంటంటే ఆ రేపటి కొరకు చూసుకోలేని వాడు ఈ 2 కాసులే జీవితం అంతా కాపాడుతాయి. దేవుడి దగ్గర రావడం దేనికి? నువ్వు
దేవుని దగ్గరికి ఎలాగొస్తావు నువ్వు? దేవుడిని ఏమని ప్రార్థించావు, ఏమని నమ్మావు? ఈ 2 కాసులు నీ జీవితమా? ఆ 2 కాసులు అయిపోయినాక ఎవరు నీ జీవితం? బాబు నువ్వు ఇంతే అని పక్కన పెట్టుకుంటావు. ఇప్పుడు ఎవరు నీ జీవితం చెప్పు? ఆ 2 కాసులు ఎన్ని సంవత్సరాలు వస్తాయి నీకు? ఆ 2 కాసులు 1 గంటలో అయిపోతాయి. మరి తర్వాత ఎవరు పెంచాలి నిన్ను? అంటే 2 గంటల తర్వాత పెంచగలిగే దేవుడు 2 గంటల ముందు పెంచలేడా? అంటే 2 కాసులు ఉండగా పెంచలేడనమాట. అవిశ్వాసం అది. మళ్ళీ ఆశ ఏంటి? మా సంఘంలో అందరికంటే నేను విశ్వాసిని అనిపించుకోవాలి. మంచి విశ్వాసి అంటే ప్రియులారా, శక్తికి మించిన కార్యములకు పూనుకునేవాడు. దేవుని వద్ద నుండి గొప్ప కార్యములు ఆశించండి, దేవుని కొరకు గొప్ప పనులను ఉద్దేశించి వాటిని చేయండి అన్నాడు ఒక భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, గొప్ప పనులు మనము ఉద్దేశించినప్పుడు దేవుడు వాటి కొరకు గొప్ప కార్యములు చేయడం మొదలెడతాడు. మన ఉద్దేశములలోనే గొప్ప విషయాలు లేనప్పుడు మన కోసం గొప్ప కార్యాలు దేవుడు ఎలా చేస్తాడు? వాళ్ళు దేవుని కొరకు నడవాలి అనుకున్నారు కాబట్టి సముద్రం చేల్చవలసి వచ్చింది. దేవుని కొరకు నడవాలనుకున్నారు కాబట్టి మధురంగా మారవలసి వచ్చింది. దేవుని ప్రకారంగా దేవుని వెనుకాల వెళ్ళాలనుకున్నారు కాబట్టి నీరు లేని చోట ఎడారిలో బండలో నుంచి నీళ్లు రప్పించాల్సి వచ్చింది. ఆహారం లేని చోట వారి కొరకు ఆకాశధాన్యము కురిపించవలసి వచ్చింది. విశ్వాసమును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, విశ్వాసిగా ఉండాలి, మంచి ప్రార్థనాపరురాలుగా ఉండాలి. ఏమండి, దేవుని కొరకు సూరకార్యములు చేయడానిగా నేను కనబడాలి సమాజానికి. ఎప్పుడు మీరు సూరకార్యములు చేయవారుగా కనబడతారు? ఇక ఎప్పుడన్నా ఉత్తరాలు చేస్తుంటే, గొప్ప కార్యాలు చేస్తుంటే తలకాయ ఉంచుకుని కూర్చుని ఎడుతున్నాను. వాళ్ళు చేస్తున్నారు, మేము చేయలేకపోతున్నాం, వాళ్ళకి పేరు వస్తున్నారు, పేరు రావట్లేదు. వాళ్ళు ఎట్ట చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే, నువ్వేమో 2 కాసులు మూటగట్టు లోపలెట్టావు, వాళ్ళ వీధిలో పెట్టారు. అది ఇలా విస్తరించింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అది విస్తరించింది, అది దేవుని చేతిలోకి వచ్చినాయి. విరిచి వడ్డించడం మొదలెడితే అందరూ తినగా ఇంకా మిగిలిపోయినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనమేమో గొయ్యి తీసి పాతేసాం, తుప్పట్టిపోతుంది. అవి అయిపోతే మళ్ళీ ఉద్యోగులు. దేవుని కొరకు ఇచ్చే విషయంలో చింతపడతాం, ప్రార్థన చేసే విషయంలో చింతపడతాం. అరే, నేను ఎంత విశ్వాసం ఉంచలేకపోతున్నానే, దేవుని కార్యముల కొరకు విశ్వాసం ఉంచలేకపోతున్నానే, దేవుడు నా పక్షంగా కార్యము చేస్తాడని నమ్మలేకపోతున్నానే అనే అవిశ్వాస జీవితం. ఏమండి, దేవుని కొరకు స్వార్థ ప్రకటించాలనే ఆశ, 4 మాటలు చెప్పలేకపోతున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో చింతపడడం. ఏమండి, నీకు ఇవ్వాలనే కోరిక బలమైనదైతే నీ చేతులు బలపరచువాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ప్రార్థించాలి అనే కోరిక నీలో బలమైనదైతే ప్రార్థన అభిషేకము నీ మీద కానీ కుమ్మరిస్తాడు. ప్రార్థన ఆత్మను కుమ్మరిస్తాడు. వంగని మోకాళ్ళు ఆయన సన్నిధిలో వంగుతాయి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆశ గుండెల్లో ఉండాలి. గుండెల్లో మంట పుడితే నువ్వు ప్రయత్నం చేయిస్తే అసాధ్యమైంది లేనే లేదు దేవుని దగ్గర. దేవుని కొరకు మనం అడుగు ముందుకు వేసినప్పుడు దానికి అవసరమైన వాటిని సమకూర్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. విశ్వాసము గొప్పది అని ఎందుకు అన్నాడు యేసయ్య తెలుసా మీకు? మానవ శక్తి కంటే దైవ శక్తి మీద నమ్మకం ఉంచడం. ప్రతి దాని విషయమై మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాస్తుతులతో ఆయన ముందు నిలబడాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రార్థన జీవితం ఫెయిల్ అయిపోయింది అంటే ఈరోజు అమావాస్య అయి ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఖచ్చితంగా రేపు మళ్ళీ పౌర్ణమి రావడానికి దేవునికి స్తోత్రం చెప్పండి. నేను దేవునికి ఇవ్వలేకపోతున్నాను, ఈరోజు అమావాస్య కావచ్చు, రేపు ఖచ్చితంగా నీకు పౌర్ణమి వస్తుంది. ఈరోజు దేవుని కొరకు నేను పరిచర్య చేయలేకపోతున్నాను. కొంతమంది పరిచర్య చేయాలనే ఆశ ఉంటుంది, కానీ తగినంతగా పరిచర్య చేయలేరు. అవకాశం వచ్చినా కానీ మనసు రాదు, కానీ లోపల కోరుకుంటుంది కానీ చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు. నిజంగా నీకు పరిచర్య చేయాలనే ఆశ యథార్థమైనదైతే దేవుడు ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. స్వార్థ ప్రకటించాలి అనే కోరిక ఉందండి అయ్యగారు, స్వార్థ ప్రకటించలేకపోతున్నాను. నీ కోరిక నిజంగా యథార్థవంతమైనదైతే
సువార్త ప్రకటించడానికి నీ చుట్టూ కొంతమందిని ఏర్పాటు చేస్తాడు ఆయన. నువ్వు వాళ్ళకి సువార్త చెప్పడానికి అవకాశం ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. సువార్త చెప్పాలని ఆశ ఉందండి, నా గుండెల్లో ఎంతో ఆశ ఉందండి పాస్టర్ గారు. ఒక్క ఆత్మను రక్షించుకోవాలని కోరుకుంది. ఆ కోరిక యథార్థమైనది అయితే, నేనేం చెప్పానండి, కొంతమంది పెదాల మీద పప్పలు వండుతారు, మాటలకే కానీ చేతలు ఉండవు. చేతలన్నీ కూడా చెరుగట్టు పక్కన ఉంటాయి, ఏమండి మాటలైనా మందిరంలో ఉంటాయి. ఏమండి చెత్త పనులు చేస్తూ ఉంటారు బయటకు పోతే. ఇక్కడ మాత్రం గొప్ప గొప్ప కూరలు చెబుతూ ఉంటారు దేవుని దగ్గర. అది దేవుడు కార్యం చేయడు. వాళ్ళ వల్ల ఒక ఆత్మ రక్షించబడదు. వాళ్ళు చెబుతూనే ఉంటారు తప్ప కార్యాలు జరగదు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో యథార్థత లేదు. నిజాయితీగా వాళ్ళు ఆ పని చేయరు. ఏదో కోరుకుంటుంది, దాని వెనకాల మళ్ళీ ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. కొంతమంది గొప్ప కోసం చేసేవాళ్ళు ఉంటారు. ఆ దరిద్రం వేరు. యథార్థముగా ఒక గుండెల్లో మంట కలిగి, ప్రభువా నేను పుట్టాను, నన్ను రక్షించుకున్నావు, నన్ను అగ్ని నుంచి రక్షించావు, నా ద్వారా ఒక్క ఆత్మన రక్షించబడొద్దా ప్రభువా అని కన్నీరు గార్చి నువ్వు ఒక్క నిజమైన ప్రార్థన చేయగలిగితే నీ వల్ల రక్షించబడే ఆత్మ వద్దకు నిన్ను నడిపిస్తాడు, లేకపోతే వాళ్ళని నీ వద్దకు తీసుకొస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలులను ప్రవక్తలను ఆయన అలా నడిపించలేదు. నీకు నిజంగా కోరిక ఉంటే నీకు అవకాశం ఇస్తాడు ఆయన. అయ్యో అందరూ ఎవరో ఒకళ్ళు ఆత్మలు రక్షిస్తున్నారు, నేనే రక్షించలేకపోతున్నాను, నా వల్ల ఏమీ కావట్లేదని చింతపడతాం. విశ్వాసం కోల్పోయామని చింతపడడం, ప్రార్థన జీవితం కోల్పోయామని చింతపడడం, దేవునికి ఇవ్వాలనుకుని ఇవ్వలేకపోతున్నామని చింతపడడం, స్వార్థ చేయాల్సినంతగా చేయలేకపోతున్నామని, ఒక్క ఆత్మకు రక్షించలేకపోతున్నామని చింతపడడం. దేని విషయంలోనూ చింతపడొద్దు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేని విషయంలోనూ చింతపడొద్దు. నీవు దేవుని కొరకు వాంఛించినది శ్రేష్టమైనదైతే, హృదయపూర్వకంగా నువ్వు కోరుకున్నదైతే ఖచ్చితంగా నీ జీవితంలో ఆ కోరిక సఫలమై తీరుతుంది. నీతిమంతుల కోరిక ఆయన నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీతిమంతుని కోరిక ఎప్పుడూ ఉత్తమమైనది. యేసు రక్తంలో మీరు కడగబడిన పిల్లలైతే, యేసు రక్తము మీ మీదకి వచ్చినట్లయితే మీ కోరికలు తీర్చడం ఆయన బాధ్యత అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభువా ఇదిగో నాకున్న పరిస్థితి ఇది, నా సమస్య ఇది, దేవుని చేతిలో పెట్టాయి. నువ్వు చింతపడ్డం వల్ల ప్రయోజనం లేదు. నువ్వు చింతపడితే సైతానికి దొరికిపోతావు, మరో పాపం అవుతుంది అది. నువ్వెందుకు చింతపడాలి? తీర్చేవాడు దేవుడు ఉండగా. ఎవరి గురించి అయినా సరే, ఏ సమస్య గురించి అయినా సరే ఆయన మీదకి నెట్టేసి హ్యాపీగా పడుకో, రిలాక్స్డ్గా పడుకో ఈజీ చైర్లో. నాకు భయం లేదు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండి, తల్లులు గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు. పిల్లల్ని వాళ్ళ నాన్నగారు బయటికి తీసుకెళ్ళారు అనుకోండి, మీరు ఎప్పుడన్నా ఇంట్లో కూర్చొని ఏడుతారా? ఎప్పుడు ఎడుతారు? ఆడు దొంగోడ అమ్మేస్తారన్న భయం ఉంటే ఎడుతారు. ఏమండి? అలా కాకుండా మంచి నాన్న, ప్రేమించే నాన్న పిల్లాడిని నువ్వే కన్నావు, 9 మాసాలు మోసి కన్నావు, బిడ్డని నాన్న ఎత్తుకుని వెళ్ళాడు వీధిలోకి. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని ఏడుతారా? ఏడవరు, ఎప్పుడు ఏడవరు. సరే కదా, హ్యాపీగా ఉంటారు. ఏదో ఒకటి తెస్తాడు, చక్కగా చూస్తాడు, మంచిగా ఉన్నాడు కదా కూడా, మళ్ళీ ఏదో కొనుక్కునే వస్తాడు దాన్ని అంట అనుకుంటావు. అంతేగాని ఇది ఏమైపోద్దు బాబు పిల్లని తీసుకెళ్ళాడు అని ఎవ్వరు అనుకోరు. నిజంగా తండ్రి అయితే మటుకు ఆ పని కూడా. నీ సమస్యను యేసయ్య చేతిలో పెట్టేలాగా, ఇది యేసయ్య చేతిలో పెట్టాను, దాన్ని చక్కగా పరిష్కరించి అనుకున్న దానికంటే ఉత్తమంగా తీసుకొస్తాడు నా దగ్గరికి అని చెప్పి నమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అని అడిగాడు. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అండి? లేదు. ఆయనకి సమస్తము, దేవునికి సమస్తము. దేవుని నమ్మిన వాడికి కూడా సమస్తము సాధ్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యము. దేవుణ్ణి నమ్మిన వానికి కూడా సమస్తము సాధ్యమే. నువ్వు దేవుణ్ణి నమ్మితే నీకు కూడా అన్నీ సాధ్యమే. విశ్వాసం ఉంచడం సాధ్యమే, దేవుని కొరకు ఇవ్వగలగడం సాధ్యమే, ప్రార్థనా జీవితము సాధ్యమే, విశ్వాస జీవితము సాధ్యమే, పరిచర్య జీవితము సాధ్యమే.
ఏమండి, దేవుని పక్షంగా నువ్వు ఏది చేయాలనుకున్నావో అది నీకు సాధ్యమే. దేవునికి స్తోత్రం చెప్పండి. సమస్తము నీకు సాధ్యము. దేని గురించి నువ్వు చింతపడవద్దు. ఆయన చేతిలో పెట్టు, దాన్ని పట్టుకెళ్ళి. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభువా, నాకు ప్రార్థన తగినంతగా అనిపించడం లేదు, రావడం లేదు, నాకు నడిపింపే రావడం లేదు. ఏం ప్రార్థన చేయాలో మోకాళ్ళు ఎత్తితే బ్లాంక్. అప్పటిదాకా ఎన్నో అంశాలు బుర్ర గిర్ర 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 తిరుగుతూ ఉంటాయి. మోకాళ్ళు ఎత్తి గుర్తురావు, మళ్ళీ ఇంకయ్యో తిరుగుతూ ఉంటాయి. అడగాల్సిన ఏమో పక్కకి పోతాయి, అక్కర్లేనేమో ఎదురుకొస్తాయి. ఆడి చూసాము ప్రభు ఇది కాదు, ప్రార్థన నడిపింపు రావట్లా, లేచిపోతాం. చెత్త అంతా నెత్తి మీద కూర్చుంటుంది. అక్కడ పిట్టల గూడు కట్టేసి నేను ఎత్తి మీద. ఇది ఆకాశ పక్షులు ఉంటాయి చూసారా అండి? ఆకాశ పక్షులు ఎత్తి మీద గూడు కట్టినాయి. అవి పైనుండి ఎగిరిపోవాలా కానీ లోపల గూడు కట్టనివ్వకూడదు. ఆకాశ పక్షులు అంటే ఏంటో తెలుసా? చిన్న చిన్న సమస్యలు, లోకపు పాపాలు, స్వభావ గుణ లక్షణాలు, మైండ్ లోపల ఉన్న చెత్త చెదారం అంతా దాచుకుపెట్టుకుంటాం చూసారా అండి? అవి మనం ప్రార్థనలో మోకాళ్ళి కానీ కోలాహలం చేయడం మొదలెడతాయి. పిట్టల కోలాహలం ఏమండి, గలగల గలగలగల పిట్టలు అరుతూ చూసారా? అలాగే ఆలోచనలన్నీ బుర్రలోకి వచ్చేసి గందరగోళం అయిపోద్ది బుర్ర అంతా. ప్రార్థన నడిపింపు రాదు. ఇంకా హే ప్రార్థన రావట్లేదు, లేచిపోతారు. ఇంకా ప్రార్థన రావట్లేదు. ప్రభువా ప్రార్థన, అది కూడా ఆయన చేతిలో పెట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా ప్రార్థనా జీవితం ప్రభువా నా చేతుల్లో లేదు, ఇప్పుడు నీ చేతుల్లో పెడుతున్నాను. ఎందుకంటే ఆయన చేతుల్లో పెట్టాలి. ఏమండి, రోమాపత్రికలో ఒకసారి చూడండి, ఆయన చెప్పాడు ఎందుకు పెట్టాలండి. ప్రార్థనా జీవితం ఎలా పెడతాం పాస్టర్ గారు, అది మనం చేయాల్సిన విషయం కదా అనుకుంటున్నారేమో. చూడండి 8వ అధ్యాయం 26వ వచనం చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, ఆత్మ ఏం చేస్తున్నాడు? మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మన పక్షంగా ఆయన వచ్చి ప్రార్థన చేస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే యుక్తముగా న్యాయముగా సరి అయిన రీతిగా ప్రార్థన చేయడం మనకు రానప్పుడు ఏం చేయాలా? ఏమండి, ఒక పని మనకు చేత కాకపోతే ఏం చేస్తామండి? తెలిసినోడితో చేయించుకుంటాం. అంతేనా కాదంటారా? చాలా పనులు మనకు రావు. వంట చేయడం మనకు రాదు ఇంట్లో, కాబట్టి వచ్చినోడితో చెప్పిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చెప్పాను? వంట చేయడం మనకు రాదు కాబట్టి వచ్చినోడితో చెప్పిస్తున్నాం. తప్పులేదు, నేనేం అనలేదు ఎవరిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, ఏదో ఒక పని చేయడం మనకు రానప్పుడు వచ్చినోడితో చేపిస్తున్నాం. ప్రార్థన చేయడం నీకు రాదు, నాకు రాదు. అసలు ప్రార్థన చేయడం నన్ను అడిగితే ఎవరికి రాదు. ఆత్మ మనస్సు ఎరిగిన వాడు గనుక, దేవుని మనసు ఆయన ఎరిగిన వాడు గనుక, ఎవరు? ఆత్మ మన మనసు ఎరిగినవాడు. ఆ ఆత్మ దేవుని మనసు కూడా ఎరిగినవాడు. కాబట్టి ఆయన మనలో నుండి ఉచ్చరింప శక్యం కాని మూలుగులు తండ్రితో మాట్లాడతాడు. ఆయన నడిపిస్తేనే మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. మనం ఏదో చెప్పే ప్రార్థనలకి, మనం పలికే పదాలకి మన ప్రార్థనలు ఆలకించేస్తున్నాడు దేవుడు అనుకోమాకండి. మన గుండె లోపల ఉన్న బరువును అది పదాలతో వర్ణించలేం. వాటికి మన భాష సరిపోదు. కొన్ని విషయాలు చెప్పడానికి నేను ఈ ప్రేయర్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, గుండెల్లో ఉన్న కొంత భారాన్ని చెప్పడానికి నాకు పదాలు దొరకలేదు. వాటిని ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. అప్పుడే పరిశుద్ధాత్మ అడిగాను, ఇవి ఎలా చెప్పాలో నాకు తెలియదు కానీ ఈ మనసు నాకు తెలియదు, నీకు తెలుసు. లోపల మండుతున్న ఈ మంటను బయటికి ఎలా నేను చెప్పాలో నాకు వర్డ్స్ రావట్లేదు. నీతో ఎలా మాట్లాడాలో నాకు వర్డ్స్ రావట్లేదు. కానీ నా హృదయంలో ఏముందో అది నువ్వైతే స్పష్టంగా ఎరిగినవాడు కనుక, నా హృదయం ఎరిగిన వాడివి కనుక, దేవుని హృదయం తెలిసినవాడు కనుక, నాలో నుండి నీవే ఈ సంగతిని దేవుని వద్దకు పట్టుకెళ్ళమని పరిశుద్ధాత్మను నేను ప్రార్థన చేశాను. నీ గుండెల్లో చాలా భారం, బరువు ఉంటుంది.
ఇదంతా దేవుని దగ్గర చెప్పాలి, ఇదంతా దేవునితో మాట్లాడుకోవాలి నేనని. అది మాట్లాడడానికి ఒకవేళ నీకు ఓపిక లేకపోవచ్చు, మాటలు దొరకపోవచ్చు, మాటలు నీ నోటికి రాకపోవచ్చు, లేదా నీ మనసు కుదురుగా అక్కడ ఉండకపోవచ్చు, కానీ నీ గుండెల్లో మాత్రం ఒక బరువు ఉంది చూసావు, అది దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని కార్యములను మనము చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుందండి చాలాసార్లు. చూడండి, ఇలా ఇక్కడ కొరింథీ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యురాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సంగతులు ఎరిగిన ఆత్మ ఇప్పుడు మనకిచ్చాడు ఆయన. ఆ ఆత్మని ఇప్పుడు మనం పొందుకొని ఉన్నాం. ఆ ఆత్మ ఇప్పుడు మన బతుకులకు సంచకరువుగా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు మనకు తోడుగా ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయనకి దేవుని ఆత్మ సంగతులన్నీ తెలుసు. అంతేకాదు మన అంతరంగం కూడా ఆయనకి తెలుసు, మన హృదయం ఆయనకు తెలుసు, మన హృదయంలో ఉన్న బరువు ఆయనకు తెలుసు, భారం ఆయనకు తెలుసు. కాబట్టి నేను మోకాళ్ళైతే వేయగలుగుతున్నాను, కానీ అయ్యగారు నా తలకాయ నిండా ఈ పిట్టల కోలాహలం ఉందండి, చాలా గందరగోళం ఉంటుందండి, నడిపింపు రావడం లేదండి. ఓకే, దాన్ని పక్కనెట్టలాగా. చెట్లు ముఖ్యమా, చెట్ల మీద ఉన్న పెట్టలు ముఖ్యమా? ఏదండి, చెట్టు ఉంది కాబట్టే కదా అక్కడ దానిపైన పెట్టొచ్చింది. నువ్వు ముఖ్యం. నీవు ముఖ్యంగా దేవుని దగ్గర అలా ఉండు, కూర్చో, మోకాళ్ళేసి అలా ఉండు. పరిశుద్ధాత్మ దేవునికి చెప్పు, ప్రభువా నా గుండెల్లో ఉన్న బరువు ఇది, ఈ అంశం కొరకు ప్రార్థిద్దామని నేను ఇక్కడ కూర్చున్నాను, కానీ ప్రార్థించే ఓపిక నాకు లేదు, ప్రార్థించే పదాలు నాకు రావడం లేదు, ప్రార్థించడానికి నా మనసు అందుకు సరిగా సహకరించడం లేదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు బరువును తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టు. రోగంతో మీరు ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నారు కదా, ఏం చేస్తున్నారు? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఆ కత్తులు తీసుకుని మీరు కోసుకుంటున్నారా? ఇంజక్షన్ తీసుకుని మీరు చేసుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? ఆ మూలుగుతూ పోయి ఆడ కూర్చుంటారు. ఏదన్నా నువ్వే చేయాలి నాయన. హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సిందే, డాక్టర్ని అయితే మీట్ అవ్వాల్సిందే. వేసే ముందు ఎట్టా పని చేస్తుందో మనకు తెలియదు, అది అతని పని. ఎవరి పని? డాక్టర్ పని. హాస్పిటల్కి వెళ్ళి మూలుగుతా ముక్తా మంచి మీద కూర్చుంటాం, పడుకోమంటే మంచమే పడుకుంటాం, లేచిపోమంటే పోతాం. అది ఏం చేశాడో మనకు తెలియదు. అలాగ ప్రార్థనలోకి రండి, ఆ ప్రార్థనలో మోకాళ్ళు వేయండి. మీ వ్యాధులు మీ సమస్యలు అలా ఉండండి. ఉచ్చరింప శక్యముగా నీ మూలుగులతో నీ గుండెల్లో ఉన్న బరువును పరిశుద్ధాత్మ దేవుని వద్దకు పట్టుకెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఎంత రోగంతో ఎంత జబ్బుతో డాక్టర్ దగ్గరికి నేను ఏమి రాను? నడవలేకపోతున్నాను, కదలలేకపోతున్నాను, డాక్టర్ దగ్గరికి ఇప్పుడు ఏమి రాను? ఆటోలో తీసుకెళ్ళాలి అవసరం అయితే. ఏడు చెప్పానండి, అవసరమైతే ఆటోలోనే వేసుకెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తేనే రోగం కుదిరిద్ది. ఇంకా ఆ తర్వాత ఆయన చూసుకుంటాడు ఆ పని అంతే. పేషెంట్ని అప్పచెప్పడమే మన పని. మన లోనకొట్ట రానివాడికి ఆ తర్వాత. అవునా కాదంటారా? అవునా అండి? కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోండి. అలా నా మైండ్ ఏం కుదరలేదు ప్రభువా, అక్కడ ఆ మోకాళ్ళు అలాగేసి నేనేం ప్రార్థన చేయాలో నాకు తెలియదు ప్రభువా, ప్రార్థించాల్సిన అంశం నాకు తెలిసింది కానీ ప్రార్థించడం నాకు తెలియడం లేదు ప్రభువా. అలా వదిలేయండి. మీ బాడీని అక్కడ అలా పడేయండి ఆ ప్రార్థనలో కాసేపు. అలాగా మీ మనసు ఎటు తిరుగుతుందో తిరగనివ్వండి. మీ హృదయంలో ఉన్న ఆశను మాత్రం ఉచ్చరిస్తూ ఉండండి. మీ హృదయంలో ఉన్న భారాన్ని మాత్రం ఆయన ముందు ప్రజెంట్ చేస్తూ ఉండండి. అది దేవుని వద్దకు వెళుతుందంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని వద్దకు వెళుతుంది. ధూపములాగా వెళుతుంది. నిప్పు ఉంటే పొగొస్తుంది అంటారు తెలుసా మీకు? గుండెలలో ఉన్న ఈ నొప్పి,
ఈ అంశం కొరకైన భారం ధూపములాగా మెల్లిగా ఎగుస్తూనే ఉంటుంది. అది నివురుగప్పిన నిప్పులాగా ప్రార్థన వెళుతుంది. అది వెళ్ళి 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 ఒకనాటికి మంట బొగ్గుమంటదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చూసే ఉంటారు, శీతాకాలం వచ్చిందిగా చలిమంటలు వేస్తారుగా. అవునండి. అది గడ్డి అలా పడేయగానే పొగ వస్తుంది. అలా పొగ ఎంతసేపు వస్తుంది అంటే, పొగ వస్తుందంటే అర్థం ఏంటి, లోపలది కుములుతుంది. టైము రాగా గప్పును బయటకు వస్తుంది. ఏమండి, అంతే సంగతులు. ఇక అగ్గి అంటుకుంది. ఈసారి ఆల్రెడీ అంటుకునే ఉంది. అసలు ఆశ నీలో పుట్టిందంటేనే మొదలెట్టిందని అర్థం అగ్ని. అక్కడ నేను ప్రార్థించాలి అనే కోరిక నీలో పుట్టిందంటేనే అర్థం ఏంటి, కింద నువ్వు రవ్వ అంటుకుంది, నిప్పు రవ్వ అంటుకుంది, మెల్లిమెల్లిగా 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 అది కుములుతుంది, లోపల తయారవుతుంది. లోపల నువ్వేమనుకుంటావు అంటే, నాకు ప్రార్థన రావట్లే కదా. మొదలయ్యింది బాబు, ప్రార్థన రావట్లేదు అన్నప్పుడే ప్రార్థించాలనే కోరిక నీలో మొదలైపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన రావడం లేదు అన్నప్పుడే కోరిక మొదలైపోయింది. కోరిక పుట్టించిన వాడు ఆయన నీలో. ఆ కోరిక పరిశుద్ధమైన ప్రతి కోరిక దేవుడు పుట్టించిందేనండి. చింతపడద్దు, అది లోపల కుములుతుంది. అలాగ టైం వచ్చినప్పుడు కరెక్ట్ టైంలో బొగ్గుమంటది. మనకు అప్పుడు పైకి వచ్చిన మంట కనపడుతుంది. అంతకుముందు అంతా పొగ, కళ్ళు మంట కనపడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ కళ్ళ మంట, ఆ బొగ్గుమనే మంట వచ్చాక ఏమంటే గొప్ప ఆనందం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు నీ సాక్ష్యం అందరికీ తెలుస్తుంది. అప్పటిదాకా ఇది లోపల కుమ్ములుతుంది. దేవుని ముందరకు వెళ్ళి నీ ప్రార్థనా జీవితపు కోరికను పెట్టంతే. నువ్వేదైతే కోరుకున్నావో దేవుని కొరకు దాన్ని తీసుకెళ్ళి ముందర పెట్టు. చింతపడద్దు. అయ్యో ఆ ఎక్కలాగా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ఈ అన్నలాగా నేను దేవుని కోసం నడవలేకపోతున్నాను, అలాగా నేను సువార్త చేయలేకపోతున్నాను. ఎనీథింగ్ యు హ్యావ్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయమందు నువ్వు దేనినైతే కలిగి ఉన్నావో దాని కొరకు నువ్వు చింతపడవద్దు. తీసుకెళ్ళి దేవుని పాదాల వద్ద పెట్టు. నీ హృదయ భారం ఎరిగిన వాడు ఖచ్చితంగా నీ ఆశ తీరుస్తాడు. నీతిమంతుల ఆశ తీరుస్తాడు ఆయన. పరిశుద్ధుల కోరిక నెరవేర్చువాడు ఆయన. రెండవది, నువ్వు కోరుకున్నవేమి కూడా లోకపు పాపాలు కాదు. చింతపడవద్దు. రెండవ విషయం, కృతజ్ఞతలు కలిగి ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలాగండి? కృతజ్ఞతాస్తుతులు. అసలు కృతజ్ఞత అంటే ఏంటో ఒక్క ముక్క చెప్పి నేను ముగించేస్తాను. కృతజ్ఞత అంటే ఏంటండి? ఏమండి? కృతజ్ఞత కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? మనకు సహాయం చేసిన వాళ్ళకి మనకు సహాయం చేసిన వాళ్ళు మన ద్వారా కృతజ్ఞత చెల్లించడం, అంతేనా? అంటే అర్థం ఏంటి? మనకి ఎవరైనా కొంచెం సాయం చేశారు, 150 ఇచ్చి థ్యాంక్స్ అండి అని చెప్పడం, అంతేనా? మరేంటి అది? ఈ సబ్జెక్ట్ నేను కోట్లింగాలపేటలో చెప్పాను, గుర్తుందా అందరికీ? రీకాల్ చేసుకోండి ఒకసారి మళ్ళీ. అది కృతజ్ఞత లేదండి వీళ్ళకి అసలు కృతజ్ఞత లేదండి అంటాం చాలాసార్లు, గుర్తుందా? అని మనం ఏదో వాళ్ళకి ₹1 చేసాము, ఇప్పుడు ఏమన్నాం కృతజ్ఞత, నాడు కూడా ₹1 ఇస్తారు తీసేసుకో అంటే అది కాదండి కృతజ్ఞత అంటే. వాళ్ళ అవసరంలో నేను పాల్గొన్నాను కాబట్టి నా అవసరంలో వాళ్ళు పాల్గొనాలి. నీ అవసరంలో దేవుడు నీకు సహాయం చేశాడు కాబట్టి దేవుని అవసరంలో నువ్వు కూడా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమైందా? మళ్ళీ అర్థం కాలేదా? అసలైన కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే, నేను ఒకళ్ళ అవసరంలో ఉపయోగపడ్డాను, ఇప్పుడు నాకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు కూడా నాకు ఉపయోగపడితే అప్పుడు ఎంత కృతజ్ఞత కలిగిన వాళ్ళు అండి. నేను ఏదో చిన్న సాయం చేశాను వాళ్ళకి, అంతే. ఈరోజు నాకు మించినటువంటి అవసరంలో వాళ్ళు వచ్చి నిలబడ్డారు నా పక్షంగా, ఎంత కృతజ్ఞత ఉన్నారని మనం చెప్పుకుంటాం. అలా కాకుండా మనం వెళ్ళి సాయం ఏమండి పరిస్థితి అని చెప్పాం, మొన్న అప్పుడు 100 ఇచ్చేసాం కదండి మీకు, మొన్న ₹50 చేతిలో పెట్టుకుంటున్నాక మళ్ళీ వచ్చారేంటి అంటే, అసలు కృతజ్ఞత లేనోడు వీడు. ఆ రోజు ఆడ ఆపదలో ఎంత సాయం చేశాను నేను, ఈరోజు నేను వెళ్తే 150 అప్పుడు ఇచ్చేసాను కదా అంటాడా అని బాధ వచ్చేద్ది మనకి. కృతజ్ఞత మనం ఎలా కోరుకుంటున్నాం? 150 కోరుకోవట్లా, మనం ఏం కోరుకుంటున్నాం? మళ్ళీ నా ఆపదలో వాడు నా పక్కన ఉండాలి అని మనం కోరుకుంటున్నాం, అప్పుడు కృతజ్ఞత అంటాం.
అలాగే నీ అవసరాలన్నీ దేవుడు నీకు తీర్చుతున్నప్పుడు, నువ్వు ప్రార్థిస్తున్నావు, నీ కోరికలన్నీ ఆయన ముందు పెడుతున్నావు, నీ అవసరాలు ఆయన తీరుస్తున్నాడు. మరి దేవుని అవసరం ఏదో ఒకటి ఉంది, అది తీర్చాలి కదా. దేవుని అవసరం ఏంటో అదొక పెద్ద సబ్జెక్ట్, తర్వాత చెప్తాను మళ్ళీ. ఇప్పుడు దేవుని అవసరములు ఉన్నాయి కొన్ని భూమి మీద, వాటిల్లో నువ్వు నిలబడినప్పుడే దేవుని కొరకు నువ్వు నిజమైన కృతజ్ఞత చెల్లించినట్టు. అందుకే ఆయన పాటర్ గారండి, రండి హాస్పిటల్కి వెళ్ళామండి, 10 ఏళ్ళు అయినాయి, దేవుని కృతజ్ఞత కూటం పెట్టుకోవాలనుకుంటున్నాను, ప్రార్థన చేయడం చెప్పేసి 100 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళరండి. అది కృతజ్ఞత కాదబ్బా. నువ్వు కృతజ్ఞత అంటే నీ ప్రాణం విలువ ఎంత? 100, 50, 25 పాలన ఉంటుంది, అదే నీ ప్రాణం విలువ. సరే దానికి ఒక 100 ఇచ్చేస్తాను, ఇచ్చేయి. ఏది హాస్పిటల్కి వెళ్తే లక్షలు అవుతాయి ఖర్చు, ఇలా చిన్న కూట పెట్టేసి ఏమండి 50, 100 పాటర్ గారికి చేతిలో పెట్టేసి అమ్మయ్య మొక్కు తీరిపోయింది. కృతజ్ఞత కూటం, అది కృతజ్ఞత కాదు. ఏంటంటే అది మోసం. నిజముగా నువ్వు దేవుని స్తుతించడం అంటే, దేవా నా అవసరంలో నువ్వు నిలబడ్డావు, నా ప్రాణాన్ని కాపాడావు, నా అవసరాలు నువ్వు తీర్చావు, కాబట్టి ఇప్పుడు నీ అవసరం ఏదైతే ఉందో అందులో నేను ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా అవసరం కొరకు నువ్వు ప్రాణం ఇచ్చావు, నీ అవసరం ఏదైనా ఉంటే ప్రాణానికి నేను ప్రాణం మళ్ళిస్తాను, అంతగా నీ కోసం నేను నిలబడాలా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అది కృతజ్ఞత. మరి కోటాలు పెట్టకూడదా పాటర్ గారు అంటే? కోటాలు దేనికోసం అంటే దేవుడు చేసిన కార్యాలను సాక్ష్యం ఇచ్చే కోటాలు అవంతే. నాకెంత చేశారండి దేవుడు, రేపు నీకు చేస్తాడని ఒక వ్యక్తికి సాక్ష్యం ఇచ్చే కూటం అది, అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజమైన కృతజ్ఞత అది కాదు. దేవుని అవసరం ఏదో తెలుసుకుని, ఆనాటికి దేవుని అవసరమేముందో అది నా వల్ల అవుతుంది కనుక నేను చేస్తాను, నేనే చేస్తాను ప్రభువా అని నిలబడాలన్నమాట. అది కృతజ్ఞత. అప్పుడంటే వీడు కృతజ్ఞులు అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను వారికి ఒకనాడు చేసిన మేలుకి జీవితకాలము నా విషయంలో వాళ్ళు నా పక్షంగా కార్యాలు చేస్తూనే ఉన్నారు. ఈ కృతజ్ఞత. దేవుడు నీకు ఈ మేలులు చేసినప్పుడు నువ్వు అడిగిన ప్రార్థన అంశాలను చూశారండి, ఇందాక చెప్పాను, కొన్ని అంశాలు చెప్పాను కదా. ఇవన్నీ నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఇవన్నీ నీ జీవితంలో దేవుడు చేసే కొద్దీ దేవుని విషయంలో నువ్వు కృతజ్ఞతలు కలిగి ఉండాలా, ఈ రకమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలా. అందుకని ఏదో కూటం పెట్టుకుని ఏమండి పేద ఊరందరికీ భోజనాలు పెడతారండి, ఏమండి అంతా చేసేసి ఏమండి చేతికి ఒక 100 రూపాయలు రాసేసి ఇక అయిపోయింది అమ్మయ్య అని పడుకుంటాడు, సోమరిపోతా. అది కృతజ్ఞత ఏంటి? అండి నీ ప్రెస్టేజ్ని, నీ గొప్పతనాన్ని చెప్పుకున్నావు అక్కడ, అది కృతజ్ఞత ఏంటి? దేవుడు చేసిన ఒక మహిమ కార్యం కొరకు కూడా, నీ లోపల వచ్చిన మార్పు కొరకు కూడా చెప్పలేదు. దేవుని అవసరం ఎక్కడ నిలబడ్డావు? కొన్ని ఆత్మలను రక్షించాల్సిన భారం దేవునికి ఉంది, అవసరం దేవునికి ఉంది. ఆ పనిలో నువ్వు ఉన్నావా? రక్షించిపోతున్న ఆత్మల కొరకైనా శిలువ మీద ఆయన మరణించాడు. ఆత్మను రక్షించుకోవడం ఆయనకు ఉన్న కర్తవ్యం, అందులో నువ్వు పాల్గొన్నావా? బలహీనులను బలపరచడం ఆయన పని, అందులో నువ్వు పాల్గొన్నావా? ఏమండి అక్కరలో ఉన్నవారు పక్కకి వెళ్ళి నిలబడడం ఆయన పని, ఆయన అవసరం, నువ్వు వెళ్ళా పని చేసావా? దేవుని కార్యాలు భూమి మీద ఏమై ఉన్నాయో వాటిలో నువ్వు ఉండడం కృతజ్ఞత అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతుందా, అర్థం కావట్లేదా అండి? అర్థమవుతుందా? అవి చేయడం మానేస్తాం మనం, దేవుడు మాత్రం మనకి కార్యాలు చేయాలి. ముందు మీరు కృతజ్ఞత కలిగిన వారైతే ఆయన పనుల్లో ఉండండి, ఆయన కార్యములలో ఉండండి, ఖచ్చితంగా మీ కార్యములు ఆయన చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ కార్యములు నెరవేరుస్తాడు ఆయన, అద్భుతాలు చేస్తాడు ఆయన, మహా అద్భుతాలు చేసే సర్వశక్తుడు మనకున్నాడండి. దిగులు పడాల్సిన అవసరం ఏముందండి? దేని కొరకు మీరు దిగులు పడవలసిన అవసరమో లేదు. దేనిని గురించి మీరు చింతపడకుడి. దేని, అది ఆత్మ సంబంధమైనదైనా సరే, భౌతికమైనదైనా సరే, దేవునికి అసాధ్యమైనది లేదు. సో ఇక్కడ సాధ్యం చేయగలిగిన దేవుని దగ్గరికి రండి, మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేయండి. చింత అనే దాన్ని మీ బుర్రలోకి రానీకండి. అది సైతాను ఆయుధం. అదేంటండి? అది సైతాను ఆయుధం. నువ్వు కుంగిపోయేలాగా ఎప్పుడైతే సైతాన్ గారు చేశాడో అప్పుడు వాడు గెలిచిపోయినట్టే. నువ్వు కుంగాల్సిన అవసరం లేదు, నువ్వు దిగిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు బలహీనపడాల్సిన అవసరం లేదు. నా దేవుడు సజీవుడు, సర్వసమర్థుడు. హీ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ మీ. చేస్తాడు నా పక్షంగా ఆయన.
చేయకపోయినా నాకు నష్టం లేదన్నారు చూసారా, అది విశ్వాసం. ఆయన దగ్గర నిలబడి మోకాడించి ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెల్లిద్దాం. మన పక్షంగా దేవుడు వచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మోకరిద్దాం ప్రియులారా. ఎక్కడన్నా మనం చింతపడుతున్నామేమో పరీక్షించుకుందాం. నువ్వు దేని విషయంలో చింతపడుతున్నావో దాని విషయంలో నుంచి ఇప్పుడు విడుదల పొందమని దేవుడు మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నువ్వు చింతపడడం వలన దేవుని చిత్తము నెరవేర్చలేవు. నువ్వు చింతపడడం వలన దేవుని కార్యములు నీ యందు నెరవేరవు. ఎందుకంటే నువ్వు చింతపడుతున్నావు అంటే దేవుని యందు విశ్వాసం కోల్పోతున్నావు అని అర్థం. దేవుని యందు విశ్వాసం కోల్పోతున్నప్పుడు కార్యములు ఎలా జరుగుతాయి? ప్రార్థన, 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 ప్రార్థన. దేవుని కార్యములు మన యందు జరుగునట్లు దేనిని గురించి చింతపడకుండా ప్రార్థన విజ్ఞాపనముల చేత దేవుని వద్దకు రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం, ప్రభువు ముఖ దర్శనం చేద్దాం. తప్పకుండా నీ కార్యములను నీవు సఫలం చేయవాడు ఆయనే.